చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా? ఇవాళ కూడా చూడండి, చేవెళ్ల చివరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాఫలకం లేదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరు ప్రాణైతే చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు? ఎవరు ముఖ్యమంత్రి ఉండే రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్ కు, తాండూరుకు, పరిగికి? ఇప్పుడే నేను చూపించిన సార్ మీకు శ్రీపాద ఎల్లంపల్లి గురించి మీరు చెప్తే, అది శ్రీపాద ఎల్లంపల్లి అంటే శ్రీపాద అంటే మా కాంగ్రెస్ అయినా ఆ ఎల్లంపల్లి మేమే కట్టినామని చెప్తే నేను ఇప్పుడు ఆధారాలతో చూపించిన. మీరు ప్రారంభించిర్రు ఏదో 10 సంవత్సరాల పాటు ఓ 70% పనులు 60% పనులు చేసిర్రు. చివరికి మీరు ఏం చేయకపోతే మళ్ళా అదే కాళేశ్వరంలో భాగము ఎల్లంపల్లిని రిపేర్ చేసుకొని ఆ మొత్తం మిగిలిన దాన్ని కంప్లీట్ చేసుకొని నీళ్ళు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 2016 ఆగస్టు 3వ తారీఖు నాడు దాన్ని ప్రారంభించారు. అలాగనే అప్పట్లో తడకపల్లి అని చెప్తున్నారు కదా మీరు, ఆ తడకపల్లి ఇప్పుడు మల్లన్న సాగర్ అయింది. ఇంకొక మాట కూడా చెప్తా, మీరు కొడితే వస్తుంది గూగుల్లో. ఇదే మల్లన్న సాగరు 50 టీఎంసీలు, ఇదే మల్లన్న సాగరు 50 టీఎంసీల కెపాసిటీతో ఇక్కడ కట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా, అప్పుడు కాంగ్రెస్ నాయకుడు టీడీపీ నాయకుడు మరి ఆయన ఆడికి పోయి ఆందోళన చేసి ధర్నాలు చేసి ఆగమాగం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి, ఫోటోలు వీడియోలు. మరి అట్టట చేసిర్రు, ఏ రకంగా చేసిరు? అట్లా మల్లన్న సాగర్ దగ్గరికి పోయి ఆందోళన కార్యక్రమాలు ఎట్లా చేసిర్రు అంటే ప్రజలను పిచ్చోళం చేస్తున్నారా అండి మీరు? కాళేశ్వరంలో భాగంగా ఇంత పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు, ఇడ ఊర్లకు ఊర్లు పోతా ఉన్నాయి, ఇడ అందరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఆ రోజు ఆందోళన చేసిరు, మెడల దండలు వేసుకున్నారు, తిరిగి ఇవన్నీ నడిచినాయి కదా. అప్పుడు మీరు ఎజిటేషన్ చేసేటప్పుడేమో, మీరు ఆందోళన చేసేటప్పుడేమో అది కాళేశ్వరంలో భాగము, ఇవాళ మీరు నీళ్ళు తీసుకుంటప్పుడేమో అది కాళేశ్వరంలో భాగం కాదు. ఇప్పుడే చెప్పినా కదా, కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అన్నారా సుందిల్ల మాత్రమే కాదు, అది మీకు తెలిసినటువంటి తెలివి, తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సింది. ఇంకొక అంశం కూడా, పదే పదే నీళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాళేశ్వరానికి వాటర్ సోర్సింగ్ పాయింట్ ఏంటి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా, కాళేశ్వరం అనేది అది ఒక సింపుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, అదొక బహుళ సార్థక ప్రాజెక్ట్. మల్టిపుల్గా దాన్ని వాడుకోవచ్చు, అంటే ఈ రకంగానే వాడుకోవాలని లేదు కాళేశ్వరంది, అది మల్టిపుల్గా వాడుకోవడానికి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు. దానికి అందుకే బహుళ సార్థక ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికి అంటారు. ఎట్లా వాడుకోవచ్చో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. దయచేసి కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంచెం నా వీడియో మీ దానికి వస్తే చూడండి. మీకు ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే మీ ప్రత్యర్థులు కాబట్టి చెప్తున్నారని ఫీల్ అవుతారేమో. నేను చెప్తా వినండి. కాళేశ్వరం అనేది 3 పార్ట్లుగా చూడాలి. కాళేశ్వరం అనేది 3 పార్ట్లుగా చూడాలి. కాళేశ్వరంలో ఈ ప్రాజెక్టు మొత్తంలో ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్ మానేరు నుంచే. ఎల్లంపల్లికి పాత ఆయకట్టు ఉన్నది, అది వేరు పక్కన పెట్టండి. మిడ్ మానేరు నుంచి మాత్రమే ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. ఏది? రిజర్వాయర్ల ద్వారా ఇచ్చేటువంటి ఆయకట్టు. సో కాబట్టి ఈ ప్రాజెక్టును 3 రకాలుగా చూడాలి. ఫస్ట్ మనం ఒకటి, వర్షాలు అత్యధికంగా పడ్డప్పుడు మనకు గోదావరిని కూడా 3 పార్ట్లుగా చూడాలి. ఒకటి ఎస్ఆర్ఎస్పి పైభాగం తెలంగాణ ప్రాంతం నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఎస్పి పైభాగం మొత్తం ఎగువ గోదావరి, అదంతా కూడా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఆ ఎగువ గోదావరి మీద షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు కట్టిరు, షేక్ హ్యాండ్ బరాజులు కట్టుకున్నారు. ఒక బరాజ్కు వాటర్ తగిలేటువంటి దగ్గరగా కట్టుకొని వాళ్ళు వచ్చే సుక్క వచ్చినట్టే ఇటు మహారాష్ట్ర కానీ దానిపైన అటు కర్ణాటక కానీ వాటర్ని వాడేసుకుంటున్నారు మనకు రాకుండా. మనకు మధ్య గోదావరి ఎస్ఆర్ఎస్పి పైభాగం నుంచి ఎక్కడి వరకు మేడిగడ్డ పైభాగం దాకా, మహాదేవ్పూర్ పైభాగం దాకా ఇదంతా మధ్య గోదావరి. ఈ మధ్య గోదావరిలో మనకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉన్నది.
మనకేమైనా వస్తే ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే గడెంలకు వచ్చేటువంటి వరద తప్ప కొత్తగా మనకు వచ్చి చేరేటువంటి వరద లేదు. మధ్య గోదావరి ఎప్పుడు ఎండిల లెక్కనే ఉన్నది, పెద్దగా వాటర్ లేవు. మనం ఒక 20-30 సంవత్సరాల లెక్కలు తీసుకొని స్టడీ చేసినాం. సో కాబట్టి మనం దీన్ని 3 భాగాలుగా చూడాలి. ఒకటి ఎగువ గోదావరి, మధ్య గోదావరి, దిగువ గోదావరి. మేడిగడ్డ కింది భాగం, మేడిగడ్డ పై భాగం నుంచి ఆ మహాదేవ్పూర్ విలేజ్ కా నుంచి కింది మొత్తము దిగువ గోదావరి. సో మనకి ఎగువ గోదావరి నుంచి వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మధ్య గోదావరిలో ఆశించిన స్థాయిలో నీరు లేవు. మనకు డిపెండ్ అయ్యేది కేవలం దిగువ గోదావరి మీదనే. ఆ ప్రాణహిత నది కలిసిన తర్వాత, ఇంద్రావతి నది కలిసిన తర్వాతనే మనకు వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నది. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఇది ఈ ప్రాంతం నుంచి పైనంతా ఎగువ గోదావరి, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఒక్క నిమిషం ఆగండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా ఎగువ గోదావరి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఇది మధ్య గోదావరి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా కూడా ఇది దిగువ గోదావరి, ఇది దిగువ గోదావరి. ఇట్లా 3 భాగాలుగా చూడాలి మనం. అయితే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా పెద్దగా మనకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ వర్షాలు వచ్చినాయి అనుకో, అప్పుడు మనకి ఇక్కడ వాటర్ దొరుకుతాయి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు. సో అప్పుడు ఏం చేస్తాము, 3 భాగాలుగా చూడాలి కాళేశ్వరాన్ని. మిత్రులారా చూడండి, ఎస్ఆర్ఎస్పిలో బాగా వర్షాలు వచ్చి మంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పి కిందికి వదిలేసే వాటర్ వదిలేస్తుండగానే మనకి ఇక్కడ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంటుంది. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఈ కాలువ లేపుకొని మనము ఇలా వాటర్ తీసుకొచ్చుకొని మిడ్ మానేర్లో పోసుకోవచ్చు. అది పాత సిస్టమే. ఇక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చుకొని ఇలా పోసుకొని మిడ్ మానేర్ నింపుకొని ఇక్కడ నుంచి అనంతగిరి రిజర్వాయర్ కానీ, రంగనాయక సాగర్ రిజర్వాయర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఇవన్నీ కాళేశ్వరానికి లింక్గా ఉన్నటువంటి అన్నిటిని మనం నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఈ బెల్ట్లో వర్షాలు ఎక్కువ వచ్చి మనకి ఎస్ఆర్ఎస్పిలో అద్భుతంగా వర్షాలు వచ్చినప్పుడు. అలాగనే దీన్ని ఇట్లా కాకతీయ కెనాల్ ద్వారా ఏది లోయర్ మానేర్ నింపుకొని దాని నుంచి కింది దాకా వాటర్ ఇచ్చుకోవచ్చు. మంచిగా వర్షాలు పడితే ఉంటే. వర్షాలు తక్కువ పడ్డాయి ఎందుకంటే మనకు మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి ఆయకట్టు ఉన్నది, కానీ వాటర్ నుంచి ఎక్కువ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది, ఇక్కడ నుంచి ఎత్తేసిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వాటర్ వచ్చేంత లేవు, ఏదో సోసోగా ఉన్నది, కానీ అప్పుడేం చేయాలి, ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటరు ఈ కడెంకెళ్ళి వచ్చేటువంటి వాటర్ ఇవన్నీ కలిపి ఎల్లంపల్లిలో అయితే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఇక్కడ లిఫ్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదే మిడ్ మానేర్లో పోసుకొని మళ్ళీ ఆ సేక్ కింద కంప్లీట్ చేసుకొని ఇది 2వ పార్ట్. ఏది జర మోతాదు వర్షాలు పడ్డప్పుడు. అసలు తక్కువ వర్షాలు పడ్డాయి ఎట్టకాలం అంటాం చూసినావా. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు వర్షాలు పడితేనే ప్రాణహితల నీళ్ళు వస్తాయంటారు. వర్షాలు పడినా పడకపోయినా ప్రాణహిత అది ఎప్పుడు ఒక వరస్ట్ కేసులో ఒక టీఎంసీ లేదా 1/2 టీఎంసీ వాటర్ పట్టుకొస్తుంది. ఆ 1 టీఎంసీని మనం సుక్కని ఒడిచి పట్టుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు కుట్రంతా గదే. ఇప్పుడు మేడిగడ్డ ఇది నిటారుగా నిలబడి ఆ వచ్చే సుక్కని వచ్చినట్టు ఎత్తిపోసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది, మాకు రావాల్సిన నీళ్ళు రావు, నా పోలవరం ఎండిపోతుంది, నా బనకచెర్ల ఎండిపోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుట్ర అదే. ఆ కుట్రలో భాగంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు పడ్డారు అందరూ అందులో. సో అట్లా ఇక్కడ వర్షాలు మన తెలంగాణ ప్రాంతంలో పెద్దగా లేకపోయినా ఆ పైన కురిసినటువంటి వర్షాలు లేకపోతే అక్కడ పడ్డటువంటి అతి తక్కువ వర్షాలైనా సరే ప్రాణహిత నదిలో 1 టీఎంసీ వాటర్ వస్తాయి వరస్ట్ కేసులో మిట్ట ఎండాకాలంలో కూడా. సో కాబట్టి ఈ వాటర్ ఎత్తిపోసుకోవడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎల్లంపల్లి నుంచి మళ్ళీ యాస్టిస్, ఇది 3 విధాలుగా వాటర్ రిసోర్సెస్ కనెక్టివిటీ ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి. తెలిస్తేనే మాట్లాడండి సార్, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. కానీ ఈ రకంగా తెలియకుండా ఈ 3 మాత్రమే కాళేశ్వరము ఇదంతా వేరే, ఈ 3టికే 94,000 కోట్లు అయినాయా మీరు చెప్పినట్టు? ఫోన్ లెక్కలు చూపిస్తారా? ఈ 3 బరాజులకే 94,000 కోట్లు అయినాయా అండి? సో కాబట్టి తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా, మభ్యపెట్టేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి లేనే లేదు.